ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన. లోక సృష్టికర్త సర్వాధికారి నీకు స్తోత్ర. ఉదయకాల సమయాన నీ వాక్కుని విని గ్రహించే కృప దయచేయం. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు లోపలకు వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదు. లోపల ఉన్నప్పుడు దీవెన, బయటికి వెళ్ళిన దీవెన. ఎప్పుడు ఏ రీతిగా అని అంటే మొదటి వచనంలో అంటే నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా నీ విన్నప్పుడు. ఆలోచిందాం. దేవుని వాక్యం మనం వింటే మనం లోపల ఉన్నప్పుడు అనగా ఇంటిలో ఉన్న దీవెన, ఇంటిలో నుండి బయటికి వెళ్ళినా సరే దీవెన. ఎందుకంటే ఆయన మాట సమర్థవంతమైనది, ఆయన మాట శక్తివంతమైనది, ఆయన మాట అధికారముతో కూడి ఉన్నది. ఆ అధికారము కలిగి ఉన్నటువంటి ఆ మాట ద్వారా సంపూర్ణమైనటువంటి దీవెన మనం పొందుకొనగలం. నీవు మోకరిల్లి ప్రార్థించినప్పుడు, నీవు మోకరిల్లి ప్రభు నన్ను విస్తరింపచేయి, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అని ప్రభుల వారిని నువ్వు అడిగినప్పుడు ఆయన ఆమేన్ అని చెప్పి పలికినప్పుడు అలాగున మన జీవితాల్లో దీవెన అనేది మనం పొందుకొనగలం. ఈనాడు ఒక్కసారి నువ్వు ఆలోచించు, నీవు దేవుని మాట వినగలుగుతున్నావా? అక్కడ అంటాడు మొదటి వచనంలో, నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా వినిన ఎడల. శ్రద్ధగా, లోకంలో ఉన్నవన్నీ శ్రద్ధగా నీ వింటావు. ఒక మనుష్యుడు ఒక తుచ్చమైనది చెబితే, ఒక మనుష్యుడు లోక సంబంధమైనది చెబితే, ఒక మనుష్యుడు లోక సంబంధమైన దానిని బట్టి నేను నడిపించడానికి చూస్తే వాటిని నువ్వు శ్రద్ధగా వింటావు. కానీ వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నావా? నిన్ను దీవింపచేసేది, నిన్ను ఆశీర్వదించేది, నీ బ్రతుకును మార్చేది, నీ బ్రతుకుని స్థిరపరిచేది, నీ బ్రతుకుకు వెలుగునిచ్చేది, నీ బ్రతుకుకు ఆదరణిచ్చేది కేవలం ఆయన మాట అనగా దేవుని వాక్కు. అన్ని మర్చిపోవద్దు. ఆనాడు కుష్ఠరోగులకు ఆయన సెలవిచ్చాడు, మీరు వెళ్ళండి, యాజకునికి కనుపరుచుకోండి అన్నాడు. వారు విన్నారు, వెళ్ళారు. వారి మార్గ మధ్యలోనే ఆయన మాట వినగా మార్గ మధ్యలోనే వారు శుద్ధులయ్యారు. నిజమే కదా, ఆయన మాటలో అంత శక్తి దాగి ఉంది, ఆయన మాటలో అంత దీవెన దాగి ఉంది. శిష్యులు మీరు లోతునకు నడిపించి వల వేయడానికి సెలవేయగా ఆ మాటకు లోబడ్డారు. విస్తారమైన చేపలు అనగా విస్తారమైన దీవెన వారు పొందుకున్నారు. మరి ఈ రోజున ఒక మాట నువ్వు ఆలోచించు. నిన్ను బట్టి నీ ఇల్లు దీవించబడుతుందా? నిన్ను బట్టి నీవు ఇంటిలోనికి వెళ్ళినప్పుడు, నిన్ను బట్టి నీవు బయటికి వెళ్ళినప్పుడు నీ ఇల్లు దీవించబడుతుందా? నీ వ్యాపారం దీవించబడుతుందా? నీ కుటుంబం దీవించబడుతుందా? ఒకవేళ దీవించబడకపోతే ఒక మరి ఆలోచించు. నేను దేవుని మాట వినడం లేదు. ఈనాటి నుండి ఈ దినము నుండి నేను సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మాట నేను వింటాను అని దేవుని వైపు నువ్వు త్రిప్పబడినప్పుడు, దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు నీ జీవితంలో బలమైన కార్యాలు జరిగింపబడతాయి. అందుకే అక్కడ అంటాడు, నువ్వు లోనికి వెళ్ళినప్పుడు దీవించబడదు, బయటకు వచ్చినప్పుడు దీవించబడదు. ఈ వాక్కు నీ జీవితంలో, నీ కుటుంబంలో నీరు కట్టి ఫలించను గాక. ప్రార్థన. గొప్పవాడానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన్ని ప్రత్యేకముగా ఈ మాట ద్వారా ప్రతి ఒక్కరు దీవించబడుదురుగాక. ఈ మాట ద్వారా ప్రతి ఒక్కరు ఆదరించబడుదురుగాక. ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరు ప్రభు విస్తరించుదురుగాక. అడుగు పెడుతున్న స్థలం, పోవుచున్న ప్రాంతం స్థిరపరచబడునుగాక. బలమైన నీ సన్నిధి బిడలపై నిలిచి ఉండునుగాక. బలపరచండి, తోడై ఉండండి, శక్తిని దయచేయండి, ఆదరించండి, స్వస్థపరచమని, హెచ్చింపు చేయమని, సమస్త మహిమ ఘనత మీరే పొందమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.